హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అటుకులతోటి మిక్చర్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. మాకైతే మా కోడలికి అంగన్వాడీలో ఇచ్చారంట ఈ మిక్చర్, ఈ అటుకులు, గట్టి అటుకులు ఫ్రెండ్స్. ఏం చేయాలో మాకేం అర్థం కాలేదు. అందుకని చెప్పేసి అటుకులు మిక్చర్ చేద్దామని చెప్పేసి మేము కవర్ అయితే కట్ చేసుకొని గిన్నె అయితే తీసుకొని గిన్నెలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. అలాగే మనమైతే ఒక బాండీ పొయ్యి మీద పెట్టేసుకున్నాం. అటుకులు అయితే గట్టి అటుకులు ఫ్రెండ్స్, చూడండి వచ్చినాయో, బాగున్నాయి. స్టవ్ అయితే వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాం స్టవ్ పైన. అలాగే దానికి సరిపడంత నూనె అయితే పోద్దాం ఫ్రెండ్స్. నూనె అయితే పోసాం ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. దాంట్లో కావాల్సిన పదార్థాలు కూడా శనక్కాయ పప్పులు, పుట్నాల పప్పులు, ఈ రెండు కూడా వేపుకున్నాం ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాము. అలాగే లైట్గా పసుపు, ఉప్పు, కారం కూడా చల్లుకుంటే మనం బయట ఎలా వచ్చే మిక్చర్ ఎట్లా ఉంటే అట్లా ఉంటాయి అటుకులు మిక్చరు. ఫ్రెండ్స్, మనమైతే శనక్కాయ పప్పులు అయితే ఇట్లా చిల్లు గిన్నెలు వేసుకొని నూనెలో పెడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే అడుగులు వేస్తే మాడతాయి అని చెప్పేసి ఇలా వేపుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోనే ఆయిల్ అయితే వేడైంది, పప్పులు అయితే ఇట్లా వేపుకుందాం ఫ్రెండ్స్ మనం. ఇక ఫ్రెండ్స్ ఇదిగో ఇలాగైతే బాగా ఎర్రగా వేయిపోయింది ఫ్రెండ్స్. మనం ఆయిల్ లేకుండా ఇట్లా గిన్నెలు వేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో. అలాగే పుట్నాల పప్పు కూడా దీంట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదేంటి ఇది సన్నవి కాబట్టి లోపలికి దిగిపోయిన ఫ్రెండ్స్. ఇదైతే నూనెలోనే వేసాను, కావాలంటే తర్వాత తీసేసుకున్నా. పుట్నాల పప్పు కూడా వేసుకున్నాం. ఇలాగ వేసుకొని పొంగుతున్నాయి. అయ్యో, ఇలా వేసుకుంటే బొర్ర మరి పొంగినాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. అటుకులు అయితే తెల్లగా వచ్చినాయి. అటుకులు అయితే వేపటం అయిపోయినాయి ఫ్రెండ్స్. దానికి తగ్గట్టు సాల్ట్, ఉప్పు అయితే చల్లుకుంటున్నాము. మనం ఒట్టిగా తిరిగాం కదా, బయట వచ్చిన అటుకులు మిక్చర్ లాగా రావాలంటే మనం దాంట్లో వేయాల్సినవన్నీ వేయాలి ఫ్రెండ్స్. పసుపు కూడా వేసాను, దానికి సరిపడంత పసుపు. అలాగే కారం కూడా ఫ్రెండ్స్. కారము, మనం వేపుకున్న కరివేపాకు, శనక్కాయ పప్పులు, పుట్నాల పప్పులు కూడా వేసాను ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ సారి ట్రై చేశాను నేను, ఈసారి కరెక్ట్గా చూసుకున్నాం చేయడానికి. అలాగే కలుపుకుందాం ఇవన్నీ వేసి. పిల్లలకి సాయంత్రం కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు కూడా ఇళ్ళల్లో అటుకులు ఉంటే ఇలాగే రెడీ చేసుకోండి. ఈ అటుకులు అయితే మా కోడలికి అంగన్వాడీలో ఇచ్చారంట, నువ్వు కూడా తీసుకెళ్ళొస్తా అని చెప్పి ఇచ్చింది. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే మనము అన్నీ వేసుకున్నాము. ఇలాగ ఒక అట్లకాడ తీసుకొని ఇలా తిప్పుదాం ఫ్రెండ్స్. మొత్తం కారము, ఉప్పు, పసుపు, మనం వేపుకున్న శనక్కాయ పప్పులు అన్నీ కలిసిపోతాయి. మనకు బయట ఎలా అయితే అటుకులు మిక్చర్ దొరికిందో అలాగనే వచ్చింది అనుకుంటున్నాను నేను కూడా. సూపర్గా అయితే ఉన్నాయి, కరకరలాడతా. ఇక ఫ్రెండ్స్ మొత్తం అయితే కలిపుకున్నాం ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి శనక్కాయ పప్పులు కలర్ఫుల్గా కనపడుతున్నాయి, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు అన్నీ.
మీకు కూడా వీలైతే చేసుకోండి ఇళ్ళల్లో. మీకు నచ్చినట్టుగానైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్.